ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా మందికి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా మందికి కూడా చాలా అసౌకర్యాలు అయితే కలిగినా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళాలని తప్పిస్తూ ఉంటారు. అలాంటి వారికి ముఖ్యంగా చాలా మందికి చాలా దగ్గరగా వెంకటేశ్వర స్వామిని చూడాలని అయితే అనుకుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ వారు 4 ముఖ్యమైన సేవలు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. శ్రీవారి ముందు కడప దగ్గర సుప్రభాతం, అర్చన, తోమాల, అలాగే అష్టదళ పాద పద్మారాధన అని 4 సేవలు అయితే చేయడం జరుగుతుంది. ఈ 4 సేవలు కూడా ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఈ సేవల్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజెంట్ ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా చూపించడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందుగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా నేను చేసేటువంటి వీడియోలు మీకు త్వరగా రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. లేకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు మొదటగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో టీటీడీ అఫీషియల్ బుకింగ్ అని టైప్ చేసినట్లయితే అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని ఉంటుంది, దాన్ని టైప్ చేసుకోవాలి. టైప్ చేయగానే మనకి ఈ విధమైనటువంటి టీటీడీ వెబ్సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ జరుగుతుంది. ఈ టీటీడీ వెబ్సైట్కి సంబంధించి కొన్ని ఫేక్ వెబ్సైట్లు కూడా ఉన్నవి, అవి వేటిని కూడా నమ్మొద్దు. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఈ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఈ వీడియోలో ఏ విధంగా ఎలక్ట్రానిక్ డిపి సేవలు అనేది సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా 3 నెలల ముందు అయితే దీనిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 18 నుంచి 20వ తేదీ వరకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ ఇచ్చారు కదా, శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిపి రిజిస్ట్రేషన్ ఫర్ మే మంత్, అంటే మే నెల 2025కి గాను 18 ఫిబ్రవరి 2025 10 గంటల నుండి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి అని ఉంది. అది ఎప్పటి వరకు అంటే 18/2/25 10 గంటల నుండి 20వ తేదీ 2025 10 గంటల వరకు ఓపెన్ అయితే అయ్యి ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఈ టైం మధ్యలో మనం ఎప్పుడైనా కానీ దీన్ని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ప్లీజ్ క్లిక్ చేయడం ఉంది కదా, ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ డిపి అని ఉంది కదా, దాని మీద అయినా కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రిజిస్టర్ మొబైల్ అని ఉంటుంది. రిజిస్టర్ అవ్వడానికి ఒక మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. దానికోసం మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంట్రీ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాసెస్ మొత్తం అయితే రావడం జరుగుతుంది. దీనిని మీరు ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ యొక్క జనరల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మొదటగా మీ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ యొక్క సిటీని. అలాగే మీ యొక్క స్టేట్ని, అలాగే మీ కంట్రీ, మీ సిటీ యొక్క, మీ పోస్ట్ ఆఫీస్ యొక్క పిన్ కోడ్ ఎంట్రీ చేసి కింద పిలిగ్రిమ్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, అక్కడ మీరు ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారో అంతమంది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. దీంట్లో మ్యాక్సిమం 2 వరకు చేసుకోవచ్చు. 2 డీటెయిల్స్ వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొదటగా మీ యొక్క పేరుని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ కింద పిలిగ్రామ్ 2 సెలెక్ట్ చేసిన తర్వాత పిలిగ్రామ్ యొక్క పేరు, మొదటి వ్యక్తి పేరు, రెండో వ్యక్తి పేరు, అలాగే వాళ్ళ వయసు, మెయిలా ఫీమేలా, అలాగే వాళ్ళ యొక్క ఐడి కార్డు, ఆధార్ నెంబరు ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకు కంటిన్యూ మీద కొట్టగానే ఇక్కడ
సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఏ సేవలు ఉన్నాయి అనేది ఏదైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, తోమాల సేవ ఒక్కో పర్సన్ కి 220 రూపాయలు, అలాగే అర్చన 220 రూపాయలు పర్సన్ కి. అష్టదళ పాద పద్మారాధన ఎన్ని గంటలకు అనేది కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ తోమాల సేవ అనేది ఉదయం 3:30 నుంచి 3:30కి స్టార్ట్ అవుతుంది, 3 గంటలకు రిపోర్టింగ్ టైము. అలాగే అర్చన అనేది 4:30కి, ఉదయం 4 గంటలకు రిపోర్టింగ్ టైము. అలాగే అష్టదళ పాద పద్మారాధన అనేది ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవుతుంది, 8:30కి రిపోర్ట్ చేయాలి. అలాగే సుప్రభాతం కూడా పర్సన్ కి 120 రూపాయలు, తెల్లవారుజామున 3 గంటలకి స్టార్ట్ అవుతుంది, 2 గంటలకి రిపోర్టింగ్ టైం అయితే ఉంటుందన్నమాట. అలాగా అన్ని సేవలు చూసుకొని ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మీరు తోమాలు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, అర్చన కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అష్టదళ పాద పద్మారాధన అయితే సుప్రభాతం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హైలైట్ లో ఉన్నటువంటి డేట్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నట్టు, హైలైట్ లో ఉన్నది ఎన్ఎఫ్ అంటే అప్పుడు నాన్ అవైలబుల్ అని అర్థం. ఒకవేళ మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా డేట్లు అన్ని అయితే గ్రీన్ కలర్ లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక కంటిన్యూ టు రివ్యూ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ డేట్లు అయితే టిక్లు కనబడుతూ ఉంటాయి, ఏ సేవకి ఏ డేట్ లో సెలెక్ట్ చేశారనేది. ఇవి చెక్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ సక్సెస్ అని మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవా డిపి అని ఇక్కడ ఓకే మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మీకు 20వ తేదీ 10 గంటలకి మధ్యాహ్నం 12 గంటలప్పుడు లక్కీ టిప్ తీస్తారు. తీసిన తర్వాత మీకైతే ఒక సెలెక్ట్ అయినట్లయితే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది, మీరు సేవకు సెలెక్ట్ అయ్యారు, పేమెంట్ చేయండి అని. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు సేవకు పేమెంట్ చేసినట్లయితే మీరు ఆ సేవకి ఆ డేట్కి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళి వారు చూపించినటువంటి రిపోర్టింగ్ టైంకి అయితే అక్కడ చేరుకోవాలి. ఈ విధంగా మనం మొదటి గడప నుంచి దర్శనం చేసుకున్నటువంటి 4 సేవలకు రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మన సెల్లో కూడా ఇదే ప్రాసెస్ లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఇప్పుడే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.